సంతోషం. విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడి దగ్గరికి ఒక వ్యాపారి వచ్చి తన చిత్రం గీయమని అడిగాడు. చిత్రకారుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్రం గీశాడు. కానీ వ్యాపారి ఆ బొమ్మను చూసి తనలా లేదని చెప్పాడు. చిత్రకారుడు చేసేదేమీ లేక మరో బొమ్మను గీయడం మొదలెట్టాడు. రెండో బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా తనలా లేదని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చున్నాడు. అటుగా వచ్చిన తెనాలి రామలింగుడు చిత్రకారుణ్ణి పలకరించి అతడి బాధకు కారణం అడిగాడు. అంతా విన్నాక వ్యాపారికి బుద్ధి వచ్చేలా చిత్రకారుడికి ఒక ఉపాయం చెప్పాడు. రామలింగుడు చెప్పినట్లే చిత్రకారుడు తన దగ్గరున్న వ్యాపారి బొమ్మల్లో ఒకదాని మీద దద్దమ్మ అని, రెండో దాని మీద చెమట అని రాసిపెట్టి ఇంటి ముందర ఉంచాడు. మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన వ్యాపారి ఆ బొమ్మలను చూసి చిత్రకారుడి మీద కోప్పడ్డాడు. చిత్రకారుడు ఆ బొమ్మ మీది కానప్పుడు ఎందుకింత ఆగ్రహం అని గట్టిగా వాదించాడు. దాంతో వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ కోరాడు. ఆ రెండు బొమ్మల్ని కొని ఇంటికి తీసుకెళ్ళాడు. చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామలింగుడికి ధన్యవాదాలు తెలిపాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.